హాయ్ ఫ్రెండ్స్, నేను రవికుమార్, ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఈరోజు వీడియోలో మనం ప్యాషన్ ప్లస్ అన్నీ ఓపెన్ చేసి నేర్చుకుందాం అనుకున్నాం కదా. దాంట్లో నెక్స్ట్ కంటిన్యూ వీడియో ఇది. కొంచెం లెంతీ వీడియో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ క్లచ్ ఓపెన్ చేస్తున్నాం, చూడొచ్చు మీరు. అంతా రస్ట్ వచ్చేసినాయి కదా, అందుకే కొంచెం స్లోగా హ్యామరింగ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ క్లచ్ ప్లేట్స్ ఇప్పుడు చూస్తున్నారు, అన్నీ జామ్ అయిపోయి ఉన్నాయి. ఇది చూశారు కదా ఎంత రస్ట్ వచ్చేసిందో. ఎంత రస్ట్ వచ్చిందంటే రెండు గమ్మేసి పెట్టినట్టు అయిపోయినాయి, స్టీల్ ప్లేటు క్లచ్ ప్లేట్స్. చూడండి, ఈ కటింగ్ ప్లేట్ తీసుకొని కొంచెం అదరగొట్టి తీస్తున్నా, అయినా రావట్లేదు. స్క్రూ డ్రైవర్ సహాయంతో ఓపెన్ చేస్తున్నా. ఇవి మనకు మళ్ళీ రీయూజ్ చేయడానికి పనికిరావు. స్టీల్ ప్లేట్స్ క్లచ్ ప్లేట్స్ రెండు కొత్త వేయాల్సి వస్తుంది, చూద్దాం. మనం ఎలాగో లెర్నింగ్ పర్పసే కాబట్టి ఫిట్ చేసి చూద్దాం ఇవే. ఇన్ కేస్ బండి మనకి రన్నింగ్లో పడితే నో ప్రాబ్లం, లేదు ఒకవేళ ప్రాబ్లం ఉంది, గేర్లు పట్టలేదు. చూడండి, చూసారా బెల్ ఎలా ఉందో? క్లచ్ బెల్ అంటారు దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి గేర్ షిఫ్ట్, మనం గేర్లు పట్టలేదని ఫస్ట్ వీడియోలో అనుకున్నాం కదా, లే గేర్ కూడా పడట్లేదని చెప్పి. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది. ఈ గేర్ షిఫ్టర్ ఉంది చూసారా, ఇదిగోండి, ఈ గేర్ షిఫ్టర్ అనేది మొత్తం రస్ట్ పట్టేసి జామ్ అయిపోయింది. ఇది ఎంత నీట్గా, ఎంత లూబ్రికేషన్తో ఉండాలంటే చాలా మంచిగా ఉండాలి. అలాంటిది మొత్తం రస్ట్ ఫామ్ అయిపోయి ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. చూడండి, అక్కడ చిన్న బాల్ ఉంటుంది, స్టీల్గా ఉంటుంది అది. చూసారు ఫ్రెండ్స్, మొత్తం ఇంజన్లో అంతా మట్టి మట్టిగా, మొత్తం ఆ చాంబర్స్ దగ్గర చూడండి ఎట్లుందో, బురద వెళ్ళిపోయినట్టుంది. నాకు తెలిసి వేరే వెహికల్, ఏదన్నా వర్షంలో తడిసిన వెహికల్ని, అదే వరదలోకి వెళ్ళిన వెహికల్ని తీసుకొచ్చి ఇంజన్ దీనికి చేంజ్ చేశారని డౌట్ వస్తుంది. సరే చూద్దాం ఫ్రెండ్స్, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు మనం నీట్గా క్లీన్ చేసేసి అన్నీ కడిగి పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వైజర్ ఓపెన్ చేస్తున్నాం. అయితే చెప్పాక ఫ్రెండ్స్, వైజర్కి కింద 2 స్క్రూస్ వస్తాయి కదా, ఆ స్క్రూస్ మొత్తం హెడ్ ఖరాబ్ అయిపోయినాయి, అవి ఓపెన్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. సో డైరెక్ట్ హ్యాండిల్తో పాటు సపరేట్ చేసేస్తున్నది. ఆల్రెడీ మనం బ్రేక్ కేబుల్స్, క్లచ్ కేబుల్స్, ఎక్సలేటర్ కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసేసాం. ఎక్స్క్యూజ్ మీ, చేసేసాం కదా. ఇప్పుడు వైజర్ కూడా తీసేస్తున్నాం హ్యాండిల్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, మొత్తం వైరింగ్ సెట్ తీయాలి. అయితే మన ఎయిర్ ఫిల్టర్ కూర్చొని పెట్టే ఛాంబర్ ఉంది కదా, అది మొత్తం తీసేసాను అనమాట. ఈ వైరింగ్ సెట్ మొత్తం తీయాలి. అయితే వైరింగ్ సెట్ తీయాలంటే వెనక ప్యానల్స్ కూడా మనం రిమూవ్ చేయాలి. ఇది జాగ్రత్తగా చూసుకుంటూ తీయాలి ఫ్రెండ్స్. బట్ నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు. ఇష్టం వచ్చినట్టయితే మొత్తం ఎక్కడెక్కడ డిస్కనెక్ట్ చేసేసా. మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ జాగ్రత్త ఫిట్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొత్తగా వీడియో చేస్తున్నా, వాయిస్ ఓవర్ కూడా ఫస్ట్ టైం ఇస్తున్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొంచెం టెన్షన్గా ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకోవద్దు. కష్టపడి ఈ వీడియో తీసా కాబట్టి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు ఏంటి ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
వెనక ప్యానెల్ కూడా నేను తీయటానికి ట్రై చేశా. అయితే యాక్చువల్గా ఈ వీడియో నేను 3 days బ్యాకే తీసా. బట్ ఆ రోజు నాకు టూల్స్ లేవని చెప్పి అనుకున్నాం కదా. ఇక అదే రోజు టూల్స్ కొనుక్కొచ్చినట్టున్నా. అదే రోజు నెక్స్ట్ డేనా కొనుక్కొచ్చా. ఎక్కడ టూల్స్ కొనుక్కొచ్చానంటే మీకు అడ్రస్ చెప్తా. రాణిగంజ్ ఐడియా ఉందా మీకు? హైదరాబాద్ రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చా అనమాట. కొనుక్కొచ్చిన తర్వాత ఆయుధ పూజ చేసి అదొక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను, మీకు చూడొచ్చు. అన్ని టపారీ ఒరిజినల్ టూల్స్ కొనుక్కొచ్చాను అనమాట. ఆ రోజు మనకి అన్నీ దొరకలేదు ఫ్రెండ్స్. కొన్ని మాత్రం మంచివి దొరికినాయి. యాడ్ వరకు తీసుకొచ్చా. వాటి అమౌంట్ 5,000 దాకా అయింది. ఇంతకు ముందు ఉన్న టూల్స్ అన్నీ చూసేవారు కదా మీరు. పాత టూల్స్ ఉన్నాయి మన దగ్గర, లేని అన్నీ కొత్తవి మనం కొనుక్కొచ్చు అనమాట. మొత్తం ఓవరాల్గా టూల్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి మన దగ్గర అనేది నేను కంప్లీట్గా అన్ని టూల్స్ కొన్న తర్వాత ఒక చిన్న వీడియో చేసి పెడదాం. ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఉంటే ఐడియా వస్తుంది కదా, ఇవి పర్టికులర్ టూల్స్ కొనుక్కుంటే సరిపోద్ది అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఇది నేను టూల్స్ కొనుక్కొచ్చిన తర్వాత వీడియో. అది 12 నెంబర్ బిట్తో నేను ఇవి ఓపెన్ చేస్తున్నా. 4 బోల్ట్లు ఉంటాయి అక్కడ. 4 బోల్ట్లు రిమూవ్ చేసేసుకొని అది తీసేస్తే కింద ప్యానల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం మళ్ళీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఫిట్ చేసుకొని జాగ్రత్తగా బండిని రన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యానల్ తీసేసాం కదా. వెనక వైరింగ్ సెట్ మొత్తం దీనికి కనెక్షన్ అయ్యి ఉంటుంది అన్నమాట. దీంట్లో మనకి టైల్ ల్యాంప్ అంటే బ్రేక్ లైట్ వస్తుంది, పార్కింగ్ లైట్ వస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్. చిన్న కప్లర్ ఉంటుంది. ఆ కప్లర్ని మనం డిస్కనెక్ట్ చేస్తే మెయిన్ సప్లై ఆగిద్ది అనమాట. అది ఇక ఫేస్ న్యూట్రల్ 2 ఉంటాయి. ఇండికేటర్స్ వైర్లే కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఇండికేటర్ స్విచ్ ఆన్ చేసుకొని ఇచ్చుకోవచ్చు లెఫ్ట్ రైట్ అనేది. ఇది చాసెస్లోంచి బయటికి తీసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసేద్దాం. టైల్ ల్యాంప్ అనేది డిస్కనెక్ట్ చేసేద్దాం ఇప్పుడు దీని నుంచి. రెండు స్క్రూస్ ఉంటాయి, కింద రబ్బర్ ఉంటుంది. అది మళ్ళీ జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి వైబ్రేషన్ రాకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనం మడ్ గార్డ్ ఉంది కదా వెనక, బ్యాక్ మడ్ గార్డ్, అది డిస్కనెక్ట్ చేయాలి. 10 నెంబర్ స్క్రూస్ ఉంటాయి, 10 నెంబర్ బోల్ట్లు ఉంటాయి. 2 ఇటు 2 ఉంటాయి, అటు 2 ఉంటాయి. మొత్తం 4 బోల్ట్లు తీసేసి మనం వెనక మడ్ గార్డ్ అనేది రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇరిగిపోద్ది. ఇరిగితే మళ్ళీ మనం ఆర్డర్ పెట్టి తెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి దొరకవు అనమాట. బయట ఆటోమొబైల్ షాప్స్లో తొందరగా దొరకవు. మడ్గార్డ్కి కింద ఒక ఫ్రంట్లో చిన్న మ్యాటింగ్ లాగా ఇస్తాడు. ఆ మ్యాటింగ్ కూడా ఇరగకుండా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. అది ఇరిగిందంటే మొత్తం మడ్ మొత్తం లోపలికి వస్తుంది అనమాట, ఇంజన్కి వచ్చేస్తుంది. వర్షం నీళ్ళు కానీ బురద కానీ దుమ్ము మొత్తం వచ్చేస్తుంది. అది జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్త చిన్నగా స్క్రూ డ్రైవర్ తీసుకొని
స్లోగా డీల్ చేయాలి, లేకపోతే అది విరిగిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి షాక్ అబ్జర్వర్ ఉంది కదా, రైట్ సైడ్ షాక్ అబ్జర్వర్ తీస్తేనే అది వస్తుంది అనమాట. సైలెన్సర్ కూడా తీయాల్సింది, తీసేద్దాం తర్వాత. ఫ్రెండ్స్ లెంత్ వీడియో ఉంది, అంటే 32 మినిట్స్ వచ్చింది. మొత్తం అన్నీ కలిపి పెట్టేశా, అంటే కంప్లీట్ కాదు, ఇది స్టోరేజ్ లేదు. ఇది షాక్ అబ్జర్వర్ ఫ్రెండ్స్, చూసారు కదా అంత రస్ట్ పట్టేసిందో, మొత్తం దుమ్ము పట్టేసింది, రస్ట్ కాదు. దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేసి నీట్గా ఎక్కించేద్దాం. బ్యాక్ మడ్ గార్డ్ స్లోగా తీసేయచ్చు మనం. చూసారు కదా ఎలా ఉందో, ఇదిగోండి. ఎక్కడ బ్రేకేజ్ అయితే లేదు, బాగుంది. ఒక ఇండికేటర్ ఒకటి రీపే ఉంది, ఏం కాదు ఫ్రెండ్స్, మళ్ళీ మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే, తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వైరింగ్ అనేది బండి నుంచి సపరేట్ చేసేద్దాం. ఇది మెయిన్ వైరింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం జాగ్రత్త స్టడీ చేసి నేర్చుకొని మళ్ళీ మనం ఫిట్ చేయాలి. కేసు మనం ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, మొత్తం వైరింగ్ అంతా కాలిపోద్ది. నాకైతే ఏం ఐడియా లేదు వైరింగ్ గురించి, అసలు మినిమం నాలెడ్జ్ కూడా ఏం లేదనమాట. ఇక అంతా నేర్చుకొని మళ్ళీ మనం బండికి ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కటి వీడియో అయితే తీసి నేను ఇందులో పెడతా. మీరు చూసి కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నచ్చితే కొద్దిగా కామెంట్ ఏదైనా పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇది ఎంటైర్ వైరింగ్ అనమాట. ఇది కెపాసిటర్స్ అంటారు వీటిని. చూద్దాం. ఇందులో బజర్, ఇండికేటర్ బజర్ అవన్నీ వస్తాయి. ఇది ఫ్యూజ్ అనమాట, నేను పట్టుకొని చూపించేది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు సైలెన్సర్ రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్, ఫటాఫట్. కింద 10 mm బోల్ట్ ఉంటాయి, నట్టు బోల్ట్ తీసేసి సైలెన్సర్ పక్క పెట్టేసుకుందాం. మళ్ళీ దాని నట్లు దానికి పెట్టేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఎదుర సేఫ్టీ గార్డు మొన్న 3 బోల్ట్లు తీసే కానీ 12 బిట్ లేక నేను తీయలేదు ఇది, అది ఇప్పుడు తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసింది. దీన్ని పక్కా పెట్టేసుకుందాం. దాని బోల్ట్ మళ్ళీ దానికి ఎక్కిచ్చేసేద్దాం. ఓకే, స్లోగా ఒక్కొక్కటి మనం అన్నీ రిమూవ్ చేసేసుకొని పక్కా పెట్టుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బండి మొత్తం ఎంటైర్గా మన చేతుల్లోనే అన్నీ డిస్మాంటిల్ చేస్తున్నాం అనమాట. టూల్స్ ఉంటే ఇన్ని రోజులు పట్టేది కాదు. సారీ, ఎప్పుడు అయిపోయేది. టూల్స్ అన్నీ కొనుక్కొచ్చేసాం మనం. మ్యాక్సిమం ఈ బండికి సంబంధించిన అయితే టూల్స్ అన్నీ తెచ్చేసుకున్నాం కదా. ఒక మ్యాగ్నెట్ ఒకటి హోల్డర్ లేదు. ఇప్పుడు మనం ఇంజన్ హెడ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ 8 mm బోల్ట్లు ఉంటాయి, ఆ 2 బోల్ట్లు తీసి తర్వాత 10 mm బోల్ట్ ఉంటుంది ఒకటి మిడిల్లో. ఇది లెంతీ బోల్ట్ అనమాట కంప్లీట్గా. చూసారు కదా, ఇది సపరేట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఈ కవర్ వస్తుంది, ఓపెన్ అయితే. రైట్, ఈ ప్యాకింగ్ తీసేసి మళ్ళీ కొత్త ప్యాకింగ్ చేసి మనం ఫిట్ చేసుకుందాం. ఇక్కడ స్పార్క్ ప్లగ్ హోల్ ఉంది కదా, ఆ స్పార్క్ ప్లగ్ ఎలాగో తీసేసాం మనం. అది పైన ఉన్న ఎల్బో తీపినా ఏం కాదు ఫ్రెండ్స్, పొల్యూషన్దా మరి కార్బొరేటర్కి వస్తుంది మరి. అది ఇది ట్యాపెట్ పైన హెడ్ కవర్ బోర్డులు అనమాట అవి. అది మొన్న ఓడలేదు కదా మనకి, ఇప్పుడు నేను టూల్ కొనుక్కొచ్చా.
అది వెంటనే ఊడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హెడ్ని సపరేట్ చేయాలి.